జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బీజేపీని మెప్పించేందుకే కవిత దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో దీక్ష చేస్తే ఏం లాభం, ఢిల్లీలో చేయడానికి భయం ఎందుకు అని ఎద్దేవా చేశారు. దీనిపై కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు? హైదరాబాదులో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? హైదరాబాద్లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి మీకెందుకు అంత భయం? ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు? మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానానికి వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం, తల్లి గారి ఆశీర్వాదం, అన్నగారి ఆశీర్వాదం కాకుండా మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకొని పోవడానికి గల కారణాలేంటి? మిమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నటువంటి మీరు అంటున్నారే, నా అణిచివేతకు గురి చేస్తున్నారు ఒక పెద్ద లీడర్ అని. ఎవరు ఆ పెద్ద లీడర్? మిమ్మల్ని అణిచివేస్తున్న పెద్ద లీడర్ ఎవరు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా దేవుడి చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఎందుకు ఈ అంశంలో